మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. జెన్జీ యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది. అయితే ఇప్పుడు ఈ అంశమే కాంగ్రెస్ నేతలను కలవరపెడుతోంది. రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ తమకే ఇవ్వాలి అనే డిమాండ్ జెన్జీ యువత నుంచి వస్తుంది. దాంతో సీట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే తమకే ఎమ్మెల్సీ సీటు అని చెబుతున్న కాంగ్రెస్ నేతలకు జెన్జీ యూత్ నుంచి పోటీ రావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. వచ్చే సంవత్సరం మార్చిలో తెలంగాణలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అంటే ఆలోపే ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి ఒక సీటు, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి ఒక సీటుకు పోటీ ఉండబోతుంది. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కావడంతో హస్తం పార్టీకి గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే రానున్న సార్వత్రిక ఎన్నికలపై గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జయాపజయాలు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఒకవైపు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని అధికార పార్టీ కసరత్తు చేస్తోంది. సామాజిక సమీకరణాలు సైతం పక్కకు పెట్టి 2 సీట్లు ఒకే వర్గానికి ఇచ్చినా పర్లేదు కానీ తప్పకుండా గెలవాలని భావిస్తోంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి కాంగ్రెస్ తరఫున టికెట్ ఆశిస్తున్న నాయకుల జాబితా చాలా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మరో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సీటు కోసం కూడా హస్తం పార్టీలో పోటీ దండిగానే ఉంది. వీరికి తోడుగా జెన్జీ యువత తమకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని కోరుతోంది. దాంతో టికెట్ల కేటాయింపు క్లిష్టంగా మారబోతుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి 21 ఏళ్లకే చట్టసభల సీట్లకు పోటీ చేయడానికి వీలుగా యువతకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదన చేశారు. సీఎం చేసిన ప్రతిపాదనకు దేశవ్యాప్తంగా మంచి సపోర్టు లభించింది. ఒక దశలో 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం యువతకు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని భావించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో అసలు తెలంగాణ కేబినెట్లో యువతకు అవకాశం ఇచ్చి చూడండి అని ప్రతిపక్షాలు సూచనలు చేస్తున్నాయి. దాంతో రాజకీయాల్లో యువతకు అవకాశాలపై చర్చలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ వర్గాలకు చెందిన యువతకు సీట్లు ఇస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. యువతకు అవకాశం కల్పించి తాము చేసిన ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇస్తారా లేక గెలుపే లక్ష్యంగా సర్వేల ప్రకారం వ్యూహాత్మకంగా నేతలకు టికెట్లు ఇస్తారా అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.